ఈ మరణత దేవుని రాజ్యములో ఎవరు ప్రవేశించును? ఒకసారి చూద్దామా. మొదటిగా దీనులైన వారు దేవుని రాజ్యములో ప్రవేశించును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనము. రెండోదిగా మనం చూసినట్లయితే నూతన జన్మ అనుభవము గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించును. యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుండి 5 వచనములు. మూడోదిగా మనం చూసినట్లయితే ఆత్మీయముగా వెనుకకు తిరిగిన వారు దేవుని రాజ్యములో ప్రవేశించును. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనము. నాలుగోదిగా మనం చూసినట్లయితే విశ్వాసించువారు దేవుని ప్రేమించువారు దేవుని రాజ్యములో ప్రవేశించును. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. ఐదోదిగా మనం చూసినట్లయితే చిన్న పిల్లలు మనసు గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించును. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనము. ఆరోదిగా మనం చూసినట్లయితే ఓర్పు గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించును. 2 దశలోనికులు 1:5. ఏడోదిగా మనం చూసినట్లయితే నీతి నిమిత్తము హింసింపబడువారు దేవుని రాజ్యములో ప్రవేశించును. మత్తయి సువార్త 5:10. సహోదరి సహోదరుడా, నీవు నేను ఈ లక్షణములు కలిగి ఉన్నామా? ఈ తలంపులు కలిగి ఉన్నామా? ఒకసారి చూద్దామా. మరణాత